అత్తయ్య బిహారీ, మీరు సేఫ్ గానే లోపలికి వచ్చారు కదా? అత్తయ్య మా గురించి తర్వాత అత్తయ్య, అసలు ఎందుకు అత్తయ్య బయటకు వచ్చావు? అమ్మా నేను నీతో చెప్పాను కదా, ఎవరు బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా. మేం కూడా చెప్పాం విహారీ. అంబిక వాళ్లతో సామరస్యంగా మాట్లాడి వస్తానని వెళ్ళింది. పర్లేదు విహారీ, చిన్నగాయమే. పాపం ఆవేశంలో ఉన్నారు. వాళ్ళు మనవాళ్లే కదా. పనిచేసే వాళ్ళ గురించి అంత బాగా అంబికమ్మ ఆలోచించరే. విహారీ గారు, జగదీష్ గారు, మీరు మళ్ళీ ఇలా వచ్చారేంటి? అదేనండి, విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని నడిపించడానికి మీ తర్వాత నెక్స్ట్ ఎవరో చెప్పనే లేదు. మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఒకరిని ఎన్నుకున్నారు. ఎవరిని ఎన్నుకున్నారు? ఇంకెవరు? అంబికా మేడం. జగదీష్ గారు, ఏంటిది? విహారీ ఉండగానే నేను చైర్మన్ గా కుర్చీలో కూర్చోలేను. దయచేసి మీ ప్రపోజల్ ని వెనక్కి తీసుకోండి. వీళ్ళ ప్రపోజల్ కరెక్టే అంబిక. విహారీ కంటే ముందు నువ్వే కదా చైర్మన్ గా ఉంది. వాడొచ్చే నా పవర్ ని లాక్కున్నాడు. మళ్ళీ తిరిగి వాడే నాకు నా పవర్స్ ని తిరిగిస్తాడు. ఇచ్చేలా నేను ఆడిన గేమ్ ఇది. నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, స్కిల్ ఉంది. నువ్వైతేనే ఈ కష్ట సమయంలో కంపెనీస్ ని మళ్ళీ పైకి తీసుకురాగలవు. మా నమ్మకం కూడా అదే మేడం. అక్క, నువ్వు కూడా ఏంటిది? విహారీని కాదని నేను ఎలా ఆ చైర్మన్ సీట్లో కూర్చుంటాను? అత్తయ్య, నువ్వు మాత్రం ఇప్పుడు ఆ పోస్టుకు అర్హురాలివి. నువ్వు చైర్మన్ అయితే తిరిగి అన్నీ సెటరేట్ చేయగలవు. లక్ష్మి, నువ్వు ఒకసారి నా బ్యాగ్ తీసుకురావా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మీరు సంతకం పెట్టండి. ఇన్ని రోజులు ఆ చైర్మన్ పదవి కోసం పడిగాపులు కాశాను. ఆ పదవి లేక నా ఆఫీసులో నేనే ఎవరెవరి అనుమతి కోసమో ఎదురు చూశాను. విహారీ ముందు, చివరికి ఆ లక్ష్మి ముందు కూడా తలంచాల్సొచ్చింది. ఇంకిప్పుడు అందరూ నా ముందు తలొంచుతారు, నా మాటకి తలొక్కుతారు. అత్తయ్య, ఇప్పుడు నువ్వే చైర్మన్వి. మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ఇక్కడ నువ్వు సంతకం పెడితే నువ్వే ఇకపైన మన కంపెనీకి చైర్మన్. అత్తయ్య, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేను కాదలేకపోతున్నాను విహారీ. ఇప్పటి నుంచి నేను చైర్మన్ని. మొదట నేను చేయాల్సిన పనుంది, దాంతోనే నా పని నేను మొదలు పెడతాను. హలో, ఎవరు? అమ్మా లక్ష్మి, నేనమ్మా బాబాయ్ని. బాబాయ్ మీరా? విహారీ చైర్మన్గా దిగిపోతే ఆ ప్లేస్లో అంబికని చేశారంట. నేను విన్నది నిజమేనా అమ్మా? అవును బాబాయ్, అంబికమ్మని చైర్మన్గా చేశారు. బోర్డు మెంబర్స్ కూడా అంబికమ్మని చైర్మన్ అని చెప్పి ప్రపోజల్ పెట్టారు. అప్పుడు విహారీ గారు దానికి ఓకే అన్నారు. పద్మాక్షమ్మ కూడా అంబికమ్మకే సపోర్ట్ చేశారు.
అంబికే చైర్మన్ అవడానికి రైట్ పర్సన్ కాదమ్మా. నాది మీ ఒపీనియనే బాబాయ్, కానీ ఒక్కదాని తర్వాత ఒకటి జరిగేసరికి విహారీ గారి మీద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రెషర్ పెట్టారు. అప్పుడు ఆయన చైర్మన్ పదవి వదులుకోవాల్సి వచ్చింది. నాకు తెలిసి ఇదంతా అంబిక పనిని కుట్రమ్మా. అవును బాబాయ్, నా డౌట్ కూడా అదే. ఇంటి బయట ధర్నా చేస్తున్న కార్మిక కుటుంబాలు ఎవరి మాట వినడం లేదు. వాళ్ళు చాలా ఉద్రిక్తంగా ధర్నా చేస్తున్నారు. కానీ అంబికమ్మ చైర్మన్ వెళ్ళి వాళ్ళతో ఒక్క మాట చెప్పగానే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా అంబికమ్మని సపోర్ట్ చేయడం కూడా నాకు అనుమానంగానే ఉంది బాబాయ్. నాకు తెలిసి ఈ కుట్ర వెనకాలన్నది అంబికనే, కన్ఫర్మ్ అమ్మా. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వీటన్నిటినీ నేను ఛేదిస్తాను. పోయిన విహారీ గారి పదవి పరువు నేను తిరిగి తీసుకొస్తాను బాబాయ్. ఆయనలాంటి ఉత్తముడికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు బాబాయ్. ఎస్ఐ గారు వస్తే తిడతారు, త్వరగా మాట్లాడండి సార్. అలాగే అమ్మా లక్ష్మి, నేనుంటానమ్మా. సరే బాబాయ్, మీరు కంగారు పడకండి. మిమ్మల్ని ఎలా అయినా బయటికి తీసుకొస్తాం. జాగ్రత్త. సరేనమ్మా, జాగ్రత్త అమ్మా. థ్యాంక్స్ సార్. ఓకే.